ధనుసు రాశి. ధనుర్రాశి వారికి గురు ప్రభావం బాగుందండి. అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అంటే లౌకికమైన విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధర్మ మార్గాల్లోనూ నడుస్తారు మీరు. అంతేకాకుండా మీకు ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము, ముఖ్యంగా గురు ప్రభావం వల్ల మీ రాశి వారికి అధికమైన తెలివితేటలు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇవన్నీ జరుగుతాయండి. ఫైనాన్షియల్గా ఏమాత్రము మీరు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంటారు. మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. అంతే కాదండి, ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ, గాయకులకు కానీ చెప్పదగ్గ సూచన ఏంటంటే, చక్కగా వాళ్ళకి గుర్తింపు, గౌరవము, అదృష్టము, టెలివిజన్ రంగాల్లో కూడా నటించే అవకాశాలు ఇవన్నీ మీకు ఉంటాయి. అంతేకాదు, మీ 5 గ్రహాలు 3వ భావంలో ఉండడం గ్రేట్ అండి. ఇంతకుముందు రాహు ఒకడే 3వ భావంలో ఉండంటే అద్భుతమైన ఫలితాలను చెప్పుకునేవాళ్ళం. రవి బుధ కుజ శుక్ర రాహువులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారండి. బుధ రాహువులు కనుక 3వ భావంలో ఉంటే వాళ్ళు జనరల్గా వార్తా సంస్థలో పనిచేసేవారుగా ఉంటారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ నైపుణ్యం కలిగి ఉంటారు. మీరు జనరల్గా కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు చూసారా, వాటిలో కూడా నిపుణత్వం ఉంటుంది. వార్తా సేకరణలో మీరు జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు కూడా మీరు ఉంటారు. మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు విశేషంగా అందుతూ ఉంటాయనడంలో సందేహం లేదండి. పైగా 3వ భావంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధైర్యం ప్రసాదిస్తూ ఉంటాడు. కుజుడు రవి ఉన్నారంటే ధైర్యమే. ధైర్యంతో కూడినటువంటి సాహసం, పట్టుదల, తెలివిగా ఉండడము, ముఖ్యంగా మంచి మంచి ఆలోచనలు రావడము, ఈ గొప్ప అదృష్టం అండి. మీరు భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, శని ప్రభావం వలన సెకండ్ హౌస్లో ఫోర్త్ హౌస్లో ఉండడం వల్ల ఫారిన్ యోగం ఉంది. కొంతమందికి ఫారిన్ ఉంటుంది. ముఖ్యంగా మీకేంటంటే చతుర్థ భావంలో శని వల్ల అన్ని పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఏ పని కూడా సమయంగా చేయలేకపోతుంటారు, మర్చిపోతుంటారు. సెల్ ఫోన్స్ మర్చిపోవడము, అదే విషయాలు కొన్ని బుక్స్ మర్చిపోవడము, ఉదాహరణ చెప్తున్నాను, సమయానికి భోజనం చేయలేకపోవడము. శని వలన అనేక ఆలస్యాలు ఉంటాయండి. చదువులో అశ్రద్ధ చూపిస్తుంటారు, ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే తల్లిగారు కూడా కొద్దిగా మెడిసిన్స్ వాడడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, డాక్టర్స్ కన్సల్ట్ చేయడము ఇవి ఉంటాయి. కొద్దిగా మదర్ని జాగ్రత్త చూసుకోండి. అంతేకాకుండా మీరు వాహనాలు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, ఆభరణాలు కొనాలన్నా, ఏది కొనాలన్నా సరే మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప అది సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతేకాకుండా రైతులు కూడా అంత అద్భుతమైన కాలమే కాదండి. వాళ్ళకు కూడా పంటలో నష్టం రావడము, సకాలంలో చేతికి డబ్బులు అందలేకపోవడము జరుగుతుంది మీ రైతులకి. పక్క పెడదామని ముందర మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతానం బాగా డెవలప్ అవుతారన్న సందేహమే లేదు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా విశేష స్పందన, ధనాదాయము కలగడానికి అవకాశాలు ఎక్కువ. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు, సేవా కార్యక్రమాలలో మీరు బాగా విరివిగా పాల్గొంటారు. మాట నేర్పతనం కూడా బాగా వచ్చు. శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. మీ ఇంట్లో వివాద వేడుకలు జరుగుతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఇంతకుముందు అంటే కుదిరిన సంబంధాలు ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. కుదరని సంబంధాలు కూడా ఇప్పుడు బాగా కుదరడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, మీరు అనుకున్న సంబంధము, కోరుకున్న సంబంధము జరగడము, అలాగే మీ వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా మీ రాశి వారికి పుణ్యక్షేత్ర దర్శనాలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కేతు ప్రభావం వలన సుబ్రహ్మణ్య ఆలయ దర్శనాలు, గణపతి ఆలయ దర్శనాలు, అంతేకాకుండా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బాగా చేసుకుంటారు. గంగా స్నానం చేస్తారు. త్రివేణి సంగమ స్నానం కూడా చేస్తారు. మీరు చివరిలో చెప్పుకుందాం. అది గొప్ప అదృష్టం అండి కేతు ప్రభావం వలన. అలాగే స్టాక్ మార్కెట్లో పక్క పెడతాం, అంటే చెప్పినట్టుగానే అది చేద్దాము. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అంటారు సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు ఉంటాయే, వాళ్ళకి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, కోల్, ఐరన్ అంటారు సరే, ఐరన్ అండ్ స్టీల్, వాళ్ళకి ఈ వ్యాపార అభివృద్ధి. మీరు ఏ వ్యాపారం చేసినా, రెస్టారెంట్స్, వాటికి కూడా మంచి యోగవంతంగానే ఉంటుంది. ఆరభావంలో మీ జాతకంలో చూసుకోండి. ఆరభావంలో కానీ చంద్రుడు ఉంటే పాల వ్యాపారం కానీ, రెస్టారెంట్ వ్యాపారం కానీ, మానసిక వైద్యశాలలు కానీ మీ లైఫ్లో టచ్ అవుతాయి. ఎప్పుడప్పుడు చేస్తారు. మీ జాతకంలో ఆరభావంలో చంద్రుడు ఉండాలి. 6th హౌస్లో మీ లగ్నం నుంచి ఆరభావంలో. సరే పక్క పెడదాం కాబట్టి చాలా ఉంటాయి కాంబినేషన్స్ చెప్పడానికి. సరే ఈ విధంగా ప్రొఫెషనల్గా అంటే
మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీకు శని ప్రభావం ఉంది కాబట్టి, దశమస్థానం కూడా శని చూస్తున్నాడు కాబట్టి, మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అనుకోండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల్లో ప్రమోషన్స్ రాలేకపోవడము, ఎక్కడ ఉన్నాము అంటే అక్కడే ఉన్నాము అనుకోవడము, లేకపోతే మీకు ప్రమోషన్ హైక్ అంటే సరే డబ్బులు పెరగడం అవి ఉండకపోవడము, స్లో అయిపోతూ ఉంటుందండి. మీకు కొంచెం అవి ట్రైనింగే, భగవంతుడు మీకు ఇచ్చిన పరీక్ష అనుకోండి, అంతే. కష్టపడండి, మీకు ఏం కాదు. కొంతమంది ఉద్యోగాలు మానేద్దాం అంటాం, అవి ఏం కాదండి, ఒక ఉద్యోగాలు ఉండండి. ఎందుకంటే మీకు పరీక్షాకాలం అనుకోండి, కొద్దిగా ఎందుకంటే మీకు కొద్దిగా టైం బాగాలేదనుకోవడం అంతే, కానీ మీరు సక్సెస్ అవుతారు భవిష్యత్తులో. రాబోయే కాలంలో శని ప్రభావంలో మీరు ఆలస్యం అయిపోతున్నాయని గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉంటారు. బట్ భయపడాల్సిన అవసరమే లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఉద్యోగం కానీ వ్యాపారంలో మిన్న, అంటే వ్యాపారంలో వస్త్ర వ్యాపారాలు కానీ, స్టేషనరీ వ్యాపారాలు కానీ, రెస్టారెంట్స్ వ్యాపారాలు కానీ, లేకపోతే వేదశాస్త్రాలు సంబంధించిన పండితుల విషయాల్లో కానీ వాళ్ళందరికీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఈ మాసం పరమ పవిత్రమైన మాసం, 12 మాసాల్లో కూడా అన్నిటికంటే మాసము ఈ మాఘమాసమే. మాఘమాసంలో చేసినటువంటి దానము, స్నానము విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా నదీ స్నానాలకి ప్రాముఖ్యత ఉంది. అందున గంగా స్నానము, ఇంకా ప్రయాగరాజ స్నానం. ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం. అక్కడ కనుక స్నానాలు చేస్తే వాళ్ళకి మరుజన్మ ఉండదు, విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పద్మపురాణంలోనూ, అలాగే మాఘమాస పురాణంలోనూ ఉన్నాయి. నేను చెప్పింది కాదు, గురుగారు చెప్పారు. మనకు కూడా మనం పాటిస్తూ ఉంటాం. సరే, అదొకటి పక్క పెడితే, ముఖ్యంగా స్నానం అయిన తర్వాత, ముఖ్యంగా స్నానం చేసే ముందర మీకు తెలియదు ఏముందండి, మనం సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తాం కదా, ఆ సంకల్ప స్నానము మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం చేసేటప్పుడు అంటే దానం చేసేటప్పుడు నువ్వులు దానం ఇంపార్టెంట్. తిలదానము అంటాం. తిలాహ పాప హరాహ అంటే తిలదానం చేసే వాళ్ళకి పాపాలు హరిస్తాయిట. అదొకటి. దీపదానం, వెండితోటి దీపం ఉంటుంది కదా, దీపారాధన చేయడం అదొకటి ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు చేసిన వారికి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి, గంధర్వలోక ప్రాప్తి అంటుంటాం, అదొకటి. సువర్ణ దానం, కొంచెం బంగారం, అంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ బంగారం దానం, కొంచెం వెండి దానం చేయడం, గోదానము, వస్త్రదానము, అన్నదానము, ఈ దానాలన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దానం చేయలేకపోయినా సరే చిన్న చిన్న దానాలు, వస్త్రం దానం చేయడం చాలా పవిత్రం. వస్త్రం చేసుకోవడం మనం ఇవ్వగలం కదండి, నువ్వులు ఇవ్వలేమా? నల్ల నువ్వులు కానీ దానం చేసిన వాళ్ళు, గుప్పెడు నువ్వులు దానం చేసిన వారికి ఎన్ని వేల ఆవాలు ఉంటాయో, ఆవాలు కాదు సారీ నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి అని చెప్పి శాస్త్రమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. అంతేకాకుండా పద్మపురాణంలో చెప్పింది ఇంకొకటి విషయం ఏంటంటే, మాఘమాస స్నానాల్లో త్రివేణి సంగమస్నానం అమావాస్య రోజు చేయడం. అమావాస్య రోజు చేయడం 300 కోట్ల నది తీర్థాలు 300 కోట్ల నది తీర్థాలు మన ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో కలుస్తాయట. ఆ రోజు చూడండి, అసలు చాలా జనాలు ఎక్కువ ఉంటారు. ఆ రోజు స్నానాలు చేసిన వాళ్ళకి మహాపుణ్యము, తిరిగిన లోకాలకి విష్ణులోక ప్రాప్తిని శాస్త్రం చెప్తుంది. ఏ విధంగా చూసినా మనం చేసుకుంటే ఏదో ఎంతో కొంత పుణ్యం. ఏ నది స్థానమే సరే చాలా చాలా పుణ్యమే. ఈ మాఘమాసంలో దానాలకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఏ దానం చేసినా సరే మంచి వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీ పిల్లలు భవిష్యత్తులో పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది.